అరే సించాన్ మళ్ళీ తిరిగి రావడానికి ఇంత టైం పట్టిందారా? ఒరే సించాన్ అలాగే గాయస్ ఇంకా ఎప్పుడు ఇలా చేయనురా. అవును నువ్వేంట్రా ఇక్కడ? అంటే మామ అది ఇక ఇండియన్ బైక్స్ రాత్రిలోకి ఈ సించాన్ గారు కూడా వచ్చేసాడరా. ఓహో అయితే ఇంకా మామూలుగా ఉండదురా. అరే సించాన్ ఆగరా వినాయక చవితి కూడా వచ్చేస్తుంది, త్వరగా ఆగరా రే. నేను ఆగనయ్యో, పెద్దగా మార్చరా అంటే మరి ఎంత పెద్దగా మార్చావేంట్రా? ఉన్నాడా? ఉన్నానయ్యో, వణుకుతుందయ్యా. హలో గేమర్స్, కాదు కొంచెం గ్యాప్ వచ్చింది కదా. ఓకే రెడీ. హలో గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మన ఈ గ్యాప్లో దగ్గర ఒక 2-3 అప్డేట్స్ ఏమో వచ్చేసాయి. చెప్పుకోవాల్సినవి, మాట్లాడుకోవాల్సినవి, చూడాల్సినవి చాలానే ఉన్నాయి. గేమ్ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అలాగే ఇంతకుముందు మనం ఎంసీఏ సిరీస్ చేసాం కదా, అవి కూడా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ అది కూడా వచ్చేస్తుంది. ఇంకా ఈ అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఈ గ్యాప్లో మంచి అప్డేట్స్ వచ్చాయి. అలాగే మంచి వెహికల్స్ కూడా వచ్చాయి. ఇంకా లేటెస్ట్గా చూసుకున్నట్లయితే సించాన్, డోరేమాన్ క్యారెక్టర్స్. నాకు చూడంగానే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గైస్ మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం సించాన్ క్యారెక్టర్స్ కూడా వస్తే బాగుండేది. అదే సించాన్, డోరేమాన్. ఇంకా గైస్ ఇక ఆర్జిఎస్ మోడ్లో చూసుకున్నట్లయితే మెనూలో ఇక్కడ కావాల్సిన మోడ్స్ అన్నీ కూడా లోడ్ చేసి పెట్టేశాను. బగ్గీ, బుజ్జి కార్, చెప్పాను కదా మనం చాలానే మిస్ చేసాం. అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ చేస్తాను, ఒక్కటి కూడా మిస్ చేయకుండా. లెట్స్ కొన్నిటి వరకు అయితే లోడ్ చేసి పెట్టాను. అలాగే లేటెస్ట్గా వచ్చిన డోరేమాన్ క్యారెక్టర్ కూడా పెట్టేశాను. డోరేమాన్ కూడా కలుద్దాం. అలాగే జీడిఎస్ సిటీకి కూడా వెళ్దాం గైస్. వీటి లింక్స్ అన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్ తెలుసు కదా, సో అందులో జాయిన్ అవ్వకపోతే ఇంకా జాయిన్ అయిపోండి. లింక్స్ అన్నీ ఇచ్చేస్తాను. ఇంకా సించాన్ మీద క్లిక్ చేసాను లేదో, ఊరే సించాన్ దారా. మన సించాన్ క్యారెక్టర్ అయితే వచ్చేసింది. సింపుల్ గైస్, లోడ్ చేసేసి ఆర్జిఎస్ మెనూ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే సరిపోతుంది. సించాన్ అయితే స్పాన్ అయిపోతాడు. డోరేమాన్ కూడా వచ్చాడు, కాకపోతే జీటీఎస్ సిటీలో ఉన్నాడంట. నేను సించాన్ కూడా వెళ్ళి డోరేమాన్ కూడా పికప్ చేసుకొని వచ్చేస్తాం ఇక్కడికి. తర్వాత జీటీఎస్ సిటీకి కూడా వెళ్దాం గైస్. ఓరే సించాన్ భలే ఉన్నావురా, ఇట్రా. వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. అరే మామ, ఇక ఇండియన్ మ్యాక్స్ రాత్రిలోకి నేను కూడా వచ్చేసాను రా. అదిరింది. ఇక ధూమ్ అయితే చేసేద్దాం. కాస్త లేట్ అయిందిలే కానీ ఇక మామూలుగా ఉండదురా. అరే సించాన్ నీకు ఇంకొకటి చెప్పనా? ఏంట్రా అది? డోరేమాన్ గడు కూడా వచ్చేసాడు రా. ఏంటి? ఆ బోరి బుగ్గల డోరేమాన్ గడు కూడా వచ్చేసాడా? ఇంకా అదిరింది. కానీ వాడు ఇక్కడికి రాలేదురా. జీటీఎఫ్ సిటీకి వెళ్ళి మనమే వాడిని తీసుకురావాలి. ఏంటి జీటీఎస్ సిటీకా? ఇందులో ఇంకో స్పెషల్ ఏంటంటే ఊరే సించాన్ నిన్ను కావాలంటే నేను పెద్దగా కూడా మార్చగలను రా. అవునా? ఒరే మామా, నేను ఎప్పటి నుంచో పెద్దగా మారాలని అనుకుంటున్నాను రా. నన్ను పెద్దగా మార్చే. సో మనం కావాలనుకుంటే సించాన్ క్యారెక్టర్ని పెద్దగా కూడా మార్చుకోవచ్చు గైస్. పెద్దగా మార్చుకోవచ్చు, బల్క్గా మార్చుకోవచ్చు. సింపుల్గా ఆర్జిఎస్లో మోడర్న్ అయితే ఆన్ చేసేయండి ఫస్ట్. ఇక తర్వాత సించాన్కి కొంచెం అలా క్లోజ్గా వెళ్ళండి. స్కేల్లో ఉంచేసి ఇక్కడ మనకి స్కేల్ అయితే కనిపిస్తుంది కదా, XYZ. సో ప్లస్ అలా క్లిక్ చేస్తే ఊరే సించాన్ నిజంగా నువ్వు అలే మారిపోతున్నావురా. ఎంత పెద్దగా కావాలని అంత పెద్దగా మార్చుకోవచ్చు గైస్. కానీ గుర్తుపెట్టుకోండి, మరీ పెద్దగా మారిస్తే అది మన కంట్రోల్లో ఉండదు అనమాట. సించాన్ గడు మన కంట్రోల్లో ఉన్నాడు. ఊరే సించాన్ నేను లావుగా కూడా మారుస్తున్నాడు. భలే ఉన్నవారు ఇలా చూస్తుంటే. నడుస్తూ అసలు వాకింగ్ స్టైల్ చూడను గైస్. ఊరే సించాన్ అదిరిందిరా. వాకింగ్ స్టైల్ మార్చా. ఎలా ఉంది? ఒరే మరీ పెద్దగా వద్దురా. నీకన్నా ఒరే మామా, ఇప్పుడు నేను నీకన్నా పెద్దరా. అండ్ ఇంకా ఇలానే కాదు గైస్, ఒక క్యారెక్టరే కాదు, మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని సించాన్ని స్పాన్ అయితే చేసుకోవచ్చు ఒకేసారి. నేను ఒక 20-30 సో కొంచెం అలా స్పాన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను లెక్క చేయకుండా. ఒకేసారి ఇన్ని సించాన్లు చూస్తుంటే భలే ఉంది కదా. అలాగే గైస్ ఇదే కాదు, డోరేమాన్ కూడా వెళ్ళి తీసుకొస్తాం కదా, వాడిని కూడా ఎన్ని డోరేమాన్లు కావాలంటే అరే సించాన్ వెనక్కి ఏం చేస్తారు, భలే మాయపోయారా. ఒకేసారి వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే భలే ఉంది కదా. గైస్ మీకు ఎలా ఇవన్నీ కూడా ఆర్జిఎస్ మెనూలో ఎలా లోడ్ చేయాలో కూడా చూపిస్తాను. కావాలంటే మన వాట్సాప్ ఛానల్ ఒక చిన్న వీడియో కూడా పెడతానులేండి. ఇప్పుడు బగ్గీని అయితే చూద్దాం. చెప్పాను కదా మనం చూడాల్సినవి చాలానే ఉన్నాయి. అసలు బగ్గీ అయితే గైస్ చాలా బాగుంది. మనకి మీలో ఎంతమంది పబ్జీ ఆడతారు, అదే BGMI, సో తెలిసే ఉంటుంది. దాంట్లో బగ్గీ కూడా సిరీస్ ఉంటుంది. కాకపోతే వెనక అమ్మాయి అయితే గాలి అయితే ఉంచదు, అది కొత్త క్యారెక్టర్ అనుకుంటా. ఎస్, దాన్ని కూడా ఆ గాలి క్యారెక్టర్ని కూడా తీసుకొద్దాం. ఒరే సించాన్లో తప్పుకోండి. వెనక NPC కానీ కూడా దూసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోయాం. అదిరింది కదా. ఇంకా దీన్ని స్పీడ్ చూడాలి ఎలా వెళ్తుందో. పర్వాలేదబ్బా, బాగానే వెళ్తుంది. అరే యార్, ఆ స్పీడోమీటర్ అప్డేట్లో వచ్చిందబ్బా, ఇంకా రాలేదు కదా.
స్పీడ్ మీటర్ అంతే. మనం వెహికల్ వెళ్తున్నప్పుడు ఎంత స్పీడ్గా వెళ్తున్నా కూడా చూసుకునేటటువంటి ఇంకా బాగుండేది. బట్ చూడాలి అది ఎప్పుడు తీసుకొస్తాడో. స్పీడ్ అయితే పర్వాలేదు, బాగానే వెళ్తుంది. అండ్ ఇంకా మనం స్టిక్కీ బొమ్మతో దీన్ని ట్రై చేద్దాం, నెక్స్ట్ వీడియో ట్రై చేద్దాం. అలాగే దీనికి ట్రైన్కి రేస్ పెట్టాలి. అండ్ ఇంకా తెలుసు కదా గైస్, మనకి బుజ్జి కారు కూడా వచ్చేసింది. బుజ్జి కారుకి కూడా రేస్ పెట్టాలి, చూద్దాం. అమ్మో మనం చాలానే చూడాలబ్బా, ఫాస్ట్గా వెళ్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, చాలా రియలిస్టిక్గా ఉంది వెహికల్ అయితే. స్పీడ్గా కూడా బాగా వెళ్తుంది. తప్పండి. ఇక్కడ మిగతా బుజ్జి కారును ఇంకా ఫ్లయింగ్ కార్ అది కూడా చూద్దాం. ఎస్, ఇక్కడైతే పార్క్ చేసేద్దాం. మనకి చాలా మోడ్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఒకేసారి లోడ్ చేసి పెట్టాను, హార్డ్ చేసిపోయాను. ఎస్, నెక్స్ట్ బుజ్జి కార్ సెకండ్ ఉంది. ఇప్పుడు దాని మీద సింపుల్గా క్లిక్ చేయండి గైస్, మనకి చాలానే ఉన్నాయి. ఎస్, క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి బుజ్జి కార్ అయితే స్పాన్ అయిపోయింది. అసలు ఇది కూడా మనం కల్కి మూవీ వచ్చినప్పుడే అనుకున్నాం, నిజంగా బుజ్జి కార్ వస్తే భలే ఉంటుందని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కూడా నేను చూడగానే చాలా షాక్ అయ్యాను. ఒక్కసారి దీన్ని కూడా చూడాలి. నేను కూడా ఫస్ట్ టైం గైస్ ఇవన్నీ కూడా లోడ్ చేసింది ఫస్ట్ టైం, అలాగే డ్రైవ్ చేసింది కూడా ఫస్ట్ టైం. ఓకే, ఓపెన్ చేయి, గేట్ ఓపెన్ చేయరా. ఎస్, ఇవి వెనక టైర్ చూడండి అబ్బా, భలే పెద్దగా ఉంది. ఆహా, పర్లేదు స్పీడ్ కూడా. కాకపోతే కల్కి మూవీలో బుజ్జి కార్ ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది కదా, చూడాలి. అంటే గేమ్లో కొంచెం స్లోగానే వెళ్తుంది. ఎస్, బగ్గీ స్పీడ్గా వెళ్తుందా, ఇది స్పీడ్గా వెళ్తుందా తెలియడం లేదు. నాకెందుకో కొంచెం బగ్గీనే స్పీడ్గా వెళ్ళింది అనిపిస్తుంది, చూద్దాం. కానీ ట్రైన్కి దీనికి రేస్ పెడితే గైస్ కొంచెం ఇది ఓడిపోతుంది. సరే చూద్దాం, రేపు వీడియోలో ఖచ్చితంగా రేస్ అయితే పెడదాం. నేను కావాలనే దిగేసాను, ఎందుకంటే ఇక్కడి నుంచి మనం ఫ్లయింగ్ బైక్ ఉంది కదా, దాని మీద అయితే వెళ్దాం. ఊరే సించాన్ గారిని స్పాన్ చేద్దామా. ఎక్కడుంది ఫ్లయింగ్ బైక్, స్పాన్ అయితే చేస్తాను. ఆహా, ఇది కూడా బాగానే వెళ్తుంది అన్నారు మన వాళ్ళు. కొన్ని కామెంట్స్ అయితే ఇస్తాను అన్న, ట్రై చేయని అన్ని వెహికల్స్ ట్రై చేయి, త్వరగా వీడియో పెట్టమని. సో ఎస్, ద రాకెట్ టైం రాస్తుంది. ఎస్, కలర్స్ అయితే నాకు తెలిసి వీటి అన్నిటికీ అప్లై చేయలేము గైస్, అప్లై చేసుకునేలాగుంటే బాగుండేది. సించన్ కానీ స్పాన్ చేస్తాను, ఎందుకంటే ఒరే సించన్ ఎక్కరా, ట్రై చేద్దాం, వాడు ఎక్కుతాడో లేదో. ఒరే మామ, ఫ్లయింగ్ బైక్ అద్దరిందిరా. ఒరే ప్లీజ్ రా, అప్పుడప్పుడు నన్ను స్పాన్ చేస్తూ ఉండే, కానీ దీని మీదకి నేను ఎక్కలేకపోతున్నాను రా. బాయ్, మళ్ళీ కలుద్దాంలే. మన వాళ్ళందరికీ అన్నీ చెప్పించు. అలాగే కొన్ని బైక్స్ మీదకైతే సించన్ గడు వెక్కగలడు గైస్, కానీ ఈ ఫ్లయింగ్ బైక్ మీదకైతే వాడు వెక్కలేకపోతున్నాడు. పర్వాలేదు, ఇది కూడా చాలా స్పీడ్గా వెళ్తుంది. చెప్పాను కదా, ఇప్పుడు కొత్తగా వెహికల్స్ అన్నిటికీ మనం స్టిక్కీ మ్యాన్ లాగా మరి ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కుదాం. ఈ ఇన్ఫినిటీ ఎల్చీట్ కూడా యాక్టివేట్ చేయకుండా జురాసిక్ పార్క్లోకి అయితే వచ్చేసాను. టీరెక్సా కాదు స్పైన్ అనుకుంటా. ఇది కూడా మామూలుది కాదు, కిందకి వెళ్తున్నా. చూద్దాం దీని మీద ఉంటే డ్యామేజ్ చేస్తుందో లేదో. నో, డ్యామేజ్ అయితే చేయడం లేదనుకుంటా. ఇంకొంచెం కిందకి వెళ్ళి చూస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుంది. దిగు. ఎస్, ఇప్పుడైతే దిగాడు మనోడు. ఏ డ్యామేజ్ అవటం లేదబ్బా. వామో, ఎత్తు పైకి డ్యామేజ్ అయితే అవుతుంది గాయస్. పొరపాటును కూడా యాక్టివేట్ చేయకుండా కిందకైతే వచ్చేసేయకండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 70% అయిపోయింది, 30% మాత్రమే వెళ్తుంది. ముందు ఇక్కడ నుంచి జంప్ అయిపోదాం. సో ఇంకా దీన్ని ఫాస్ట్గా ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసాను. ఇంటి దగ్గర ఇక్కడ పార్క్ చేసి నెక్స్ట్ గైస్ హంటర్ కూడా వచ్చేసింది, రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ బైక్. అది కూడా నాకు చాలా ఇష్టం. 350cc. మొత్తం లేట్ చేయకుండా ఎక్కడుంది హంటర్. ఎస్, కనపడింది. కొంచెం చిన్నగా అయిపోయింది కదా, స్పాన్ అయితే చేశాను గైస్. అసలు భలే ఉందా బైక్ అయితే. ఇంతవరకు ఎక్కలేనో చూశాను కానీ ఇమేజెస్లో. ఇప్పుడు తీస్తాను కదా, దూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా తర్వాత ఈ బైక్ మీదే కుదిరితే GTA 5 సిటీకి కూడా వెళ్దాం. GTA 5 సిటీ అన్ని లింక్స్ గైస్ వాట్సాప్ ఛానల్లోకి అయితే వచ్చేసేయండి. అక్కడ మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి. సింపుల్గా డౌన్లోడ్ చేసి తెలుసు కదా. ఇంకా తర్వాత GTA 5 మోడ్లో లోడ్లోకి వెళ్ళి స్పాన్ చేసి క్లిక్ చేస్తే మనకి అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ గైస్. మీకు అది అర్థం కాకపోతే చెప్పండి, నేను చిన్న వీడియో చేసి మన వాట్సాప్ ఛానల్లోనే పెడతాను, ఓకేనా. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే గేమ్ గురించి కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను మన కామెంట్స్లోనే. ఆహా, ఇప్పుడు దోసుకుంటూ వెళ్ళిపోతాం గైస్. ఎగ్రెద్ది అనుకుంటా. అబ్బా, మామూలుగా రాలేదు కదా. అదిరింది. ఏమన్నా పైకి లేసామా. వేసించాను నువ్వు అంటే ఇప్పుడు అదిరిపోయేదిరా. కొత్తగా గాల్ క్యారెక్టర్ NPC క్యారెక్టర్ కూడా వచ్చిందని చెప్పాను కదా గైస్, తనని కూడా చూసేద్దాం. సో కిందకైతే దిగుదాం ఇక్కడ. సో తనని కూడా మీకు ఒకటే కాదు, నీకు కావాలంటే ఎనీ టైం అన్నీ చేసుకోవచ్చు. ముందుగా కూడా యాక్టివేట్ చేశాను, ఎందుకంటే పొరపాటుని ఇప్పుడు కింద పడ్డారంటే నేనైతే అయిపోయేవాడిని. ఎస్, చేశాను. ఇప్పుడు చూద్దాం. అరే యార్, గోస్ట్ బైక్ స్పాన్ చేశాను, ఎగిరిపోయింది. ఓకే, 400. ఒక్కసారి ZX టన్నర్ని కూడా చూసేద్దాం. ఇవన్నీ కూడా చూసి ఏం తెలుసు కదా, చాలా రోజులు అయితే అయిపోతుంది.
ఇంకా ఏ బైక్ చూద్దాం, వద్దులేండి. తర్వాత గాల్ క్యారెక్టర్, ఎస్ కింద నుంచి రెండోది వచ్చేసింది. తనని కూడా ఒకసారి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. తిను అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, పంకిన్ బాయ్ స్టార్టింగ్లో వచ్చింది, తనని కూడా చెప్పండి తీసుకొద్దాం అంటే తీసుకొద్దాం. ఓకే, ఇంకా కొంతమందిని అయితే స్పాన్ చేద్దాం. ఎస్ స్పాన్ అవుతున్నారు, ఫాస్ట్గా భలే స్పాన్ అవుతున్నారు కదా. ఈ ప్రాసెస్ కొంచెం ఈజీగా ఉంది, కోడ్ అదంతా కూడా సో టైప్ చేసి ఇది ఉండదు అనమాట. ఇంకా ఫస్ట్గా సించన్ గడిని తీసుకొని GTA 5 సిటీకి అయితే వెళ్ళిపోవాలి. ఊరే సించాన్ ఎక్కరా వాళ్ళు వచ్చేస్తారా, లేదంటే వాళ్ళు ఎక్కేస్తారా. అదిగోండి, అదిగో వచ్చేస్తున్నారు. త్వరగా ఎక్కాలంటే తెలుసు కదా గైస్. సింపుల్గా సించన్ దగ్గరికి వెళ్ళిపోయి మొబైల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సించన్ క్యారెక్టర్ అనేది మన బైక్ మీదకి ఎక్కేస్తుంది. కానీ అన్ని బైక్స్కి ఎక్కరు, ఒక ZX-R ఇంకా కొన్ని బైక్స్కి అయితే ఎక్కేస్తాడు. పదరా GTA సిటీకి వెళ్ళిపోవాలి. ఇంకా అలా GTA 5 సిటీ కోసం అడ్జస్ట్ మోడ్లో ఆల్రెడీ అది కూడా లోడ్ చేసి పెట్టాను. ఇది కొంచెం రిస్కీ గైస్, గేమ్ అప్పుడప్పుడు క్రాష్ అయిపోతూ కూడా ఉంటుంది. జస్ట్ మీరు ఒక్కసారి క్లిక్ చేయండి, ఎక్కడుంది, ఎస్ కనపడింది. బగ్గీ చూస్తాం, బుజ్జి గారు చూస్తాం, డోరేమాన్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్పాన్ చేద్దాం. GTA 5 సిటీ ఇక్కడ ఉంది, చెప్పాను కదా. ఒక్కసారి క్లిక్ చేయండి, మీరు క్లిక్ చేస్తే గేమ్ క్రాష్ అయిపోతుంది, అది లోడ్ కూడా కాదు. క్లిక్ చేసి ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయండి గైస్, ఆటోమేటిక్గా మీరు అక్కడికైతే స్పాన్ అయిపోతారు GTA 5 సిటీలోకి. చూపిస్తాను నేను. ఎస్ ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నేను ఒక్కసారి క్లిక్ చేశాను, బూమ్ గైస్ మనం GTA 5 సిటీలోకి అయితే వచ్చేసాం. ఇంకా ఈ సించన్ గడు ఎక్కడ, వాడు అక్కడే ఇరుకుపోయాడా ఏంటి? సరే స్పాన్ చేద్దాం. ఊరే సించన్ వచ్చావా, గోస్ట్ బైక్ మీద వెళ్దాం రా. వామో గోస్ట్ బైకా, వద్దురా నేనైపోతాను రే, వద్దురా ప్లీజ్ రా. నేను అయిపోయాను రా, మాడిపోతున్నాను కదరా మామ, ప్లీజ్ రా అభి. అరే సించన్ ఇలా చూస్తుంటే భలే ఉన్నావురా. నీకు బాగానే ఉంటుందిరా, ఎగ్గిరేసావు కదరా. నేనైపోయాను, నన్ను మళ్ళీ స్పాన్ చేయరా ప్లీజ్ రా, ఎందుకంటే నేను ఫసక్కరే. సరే మళ్ళీ సించన్ గడు అయితే స్పాన్ చేశాను, త్వరగా ఎక్కరా. వాడు ఎక్కడ ఉన్నాడు ఏంటో, ఏదో బ్యాంక్ అని చెప్పాడు కదా. ఇక్కడ బ్యాంక్ ఎక్కడ ఉంది, లొకేషన్ అయితే సించన్ గడు ఆన్ చేసి పెట్టినాడు గైస్. ఇంకా దాన్ని ఫాలో అవుతూ మేమైతే అలా వెళ్ళిపోతూ ఉన్నాం. అరే ఏంట్రా డోరేమాన్, డైరెక్ట్గా ఇండియన్ బైక్స్ 3D సిటీలోకి రాకుండా ఈ GTA 5 సిటీలోకి వచ్చేసావేంట్రా? ఇక్కడ బ్యాంక్ ఎక్కడుందో వెతకాలి, దొరికే వరకు వెతకాలి. ఎక్కడ వామూరి మామ, ఎంత పెద్దగా ఉంది కదా, ఇదే బ్యాంక్ అనుకుంటా. మిస్ బ్యాంక్ కనబడింది. ఓరే బుగ్గలు డోరేమాన్, ఎక్కడ దక్కున్నావు, బయటికి రారా. ఆ బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఊరే సించన్ నువ్వు ఇక్కడే ఉండు, వాడిని వెళ్ళి నేనే తీసుకొస్తా, చిన్న సర్ప్రైజ్ అయితే ఇద్దాం. ఊరే డోరేమాన్, ఇంత పెద్ద బ్యాంకులో నువ్వు ఎక్కడని వెతకాలరా, ఇక్కడే ఎక్కడో ఉన్నాడు అన్నాడు గైస్. ఇంకా డోరేమాన్ కూడా స్పాన్ చేసేద్దాం. అరే డోరేమాన్ వచ్చేసావా? అరే మామ, ఇలా నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉందిరా. అరే డోరేమాన్ నాకు కూడా రా. సరే పదా, ఇండియన్ బైక్స్ 3D సిటీలోకి వెళ్దాం. ఓరే డోరేమాన్ నీకు చెప్పడం మర్చిపోయా, సించన్ గారిని కూడా తీసుకొచ్చాను రా. దా వస్తున్నాను. ఓరే సించన్ గా ఎక్కడున్నారా? దాక్కున్నాడు. ఓరే మామ ఎందుకు చెప్పావురా? రారా డోరేమాన్ దా. ఏంట్రా నువ్వు కూడా వచ్చేసావు, పోరా నేను నీ మీద అలిగాను. ఓరే సించన్ నువ్వు నా మీద అలగలేవులేరా, ఎందుకంటే నేను నీకోసం చాలా గిఫ్ట్లు తీసుకొచ్చాను. నేను నమ్మనరా, నీ దగ్గర బొచ్చుడు గ్యాజెట్లు ఉంటాయి, వాడితో ఏవేవో మాయలు చేస్తావు. ఊరి మమ్మ నేను ఎక్కించి పదరా. ఊరి డోరేమాన్ నువ్వు ఇక్కడే ఉండరా, నేను వదిలేసుకుని వెళ్ళిపోతాం. పదరా మనం వెళ్ళలేం. ఊరే డోరేమాన్ ఏం చేస్తా, ఇద్దరం ఎక్కుదాం పద. ఇంకా తర్వాత నేను సించన్ డోరేమాన్ GTA 5 నుంచి ఇండియన్ బైక్స్ 3D సిటీలోకి అయితే వచ్చేసాం గైస్. ఇంకా చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ రేపు వీడియోలో కలుద్దాం గైస్. అందరి వరకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లింక్స్ అన్నీ చెప్పాను కదా, వాట్సాప్ ఛానల్కి అయితే వచ్చేసేయండి. అంతవరకు అందరికీ బాయ్.